ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఆపిల్ ఫోన్ క్రియేటర్ స్టీవ్ జాబ్స్ 51 ఏళ్ల క్రితం రాసిన లెటర్ ఇప్పుడు కలకలం రేపుతోంది. మన కుంభమేళాలో ఆయన భార్య లారెన్ పావెల్ పాల్గొనడం, ఆమె పేరు కూడా కమలగా మారడం సంచలనంగా కలిగిస్తోంది. ఈ క్రమంలోనే అప్పుడెప్పుడో ఆయన రాసిన లేఖకి వేలంలో రికార్డు రేటు దక్కడం సెన్సేషన్ అయింది. ఇంతకీ ఆయన రాసిన లేఖలో ఏముంది? ఆయనకి భారతదేశానికి సంబంధం ఏంటి? ఈ స్టోరీ ఇప్పుడు చూద్దాం. స్టీవ్ జాబ్స్ ప్రపంచంలోనే అతిపెద్ద కాస్ట్లీ కంపెనీ యాపిల్ వ్యవస్థాపకుడు. చనిపోయి 14 ఏళ్లైన తర్వాత బయటపడిన ఓ లేఖ. ఆ లేఖకి 4,32,00,000. ఇంతకీ ఏముందా లేఖలో? అసలు స్టీవ్ జాబ్స్ భారతదేశం ఎందుకు రావాలనుకున్నాడు? స్టీవ్ జాబ్స్ కార్పొరేట్ రంగానికి పరిచయం అక్కరలేని పర్సనాలిటీ. కేవలం యాపిల్ ఫౌండర్ గానే కాకుండా మేధావులందరినీ ఓ చోట చేర్చి ఓ కామన్ పాయింట్ కోసం పనిచేసే విధంగా చేసిన వ్యక్తి. అలాంటి వ్యక్తి నుంచి ఇన్స్పిరేషన్ పొందిన వాళ్లు బోలెడు మంది ఉన్నారు. అయితే అలాంటి స్టీవ్ జాబ్స్ తన టీనేజ్ లో భారత్ లో జరిగే కుంభమేళాకి రావాలని అనుకున్నాడు. ఈ విషయాన్ని తన స్నేహితుడైన టిమ్ బ్రౌన్ కి రాసిన ఓ లేఖలో చెప్పుకొచ్చాడు. 1974లో జరిగిన కుంభమేళాకి వెళ్లాలని అనుకున్నట్లు ఈ లేఖలో రాయగా, ఆయన భార్య లారెన్ పావెల్ ఆయన కోరిక 51 ఏళ్ల తర్వాత తీర్చినట్లయింది. ఈ విషయం తాజా కుంభమేళాలో పవిత్ర స్నానం చేసిన సందర్భంగా బయటకి వచ్చింది. ప్రస్తుతం లారెన్ పావెల్ కమల పేరుతో నిరంజని అఖాడాలో జనవరి 29 వరకు ఉంటారని చెప్తున్నారు. లారెన్ పావెల్ షెడ్యూల్ విషయం పక్కన పెడితే స్టీవ్ జాబ్స్ 51 ఏళ్ల క్రితం రాసిన ఆ లెటర్ ఇప్పుడు సంచలనం కలిగిస్తోంది. ఏకంగా 4,32,00,000కు వేలం ధర పలుకుతోంది ఈ లేఖ. స్టీవ్ జాబ్స్ 19వ పుట్టినరోజైన ఫిబ్రవరి 23, 1974న ఈ లేఖ రాశారు. అప్పటికి ఆయన యాపిల్ కంపెనీ ప్రారంభించలేదు కూడా. అందులో ఉన్న సమాచారం ప్రకారం టిమ్ బ్రౌన్ అంతకుముందు రాసిన లేఖకి స్పందనగా ఇది రాసినట్లు కనిపిస్తోంది. టిమ్, నీ లెటర్ చాలాసార్లు చదివాను. ఏం చెప్పాలో తెలియడం లేదు. రోజులు వస్తున్నాయి పోతున్నాయి, మనుషులు వస్తున్నారు పోతున్నారు. ప్రేమించాను, చాలాసార్లు ఏడ్చాను కూడా. అయినా సరే ఏదెలా ఉన్నా మార్పేం లేదు. నీకు అర్థమైందా? లోవా గాటోవా శాంటాక్రాజ్ మధ్యలో పర్వతాల మధ్యలోని ఫామ్ హౌస్ లో నేను బతుకుతున్నా. ఏప్రిల్లో మొదలయ్యే కుంభమేళా కోసం భారతదేశం వెళ్లాలి అనుకుంటున్నా. మార్చిలో ఏదో ఒక రోజు బయలుదేరవచ్చు. ఖచ్చితంగా చెప్పలేను. నువ్వు కావాలి అనుకుంటే ఇక్కడికి వచ్చే సమయానికి వెళ్లకుండా ఉంటాను. ఈ పర్వతాల మధ్య నీ భావాలు, ఆలోచనలు నాతో పంచుకోవచ్చు. నీ లెటర్లో నువ్వు చెప్పింది నాకు పూర్తిగా అర్థం కాలేదు. ఓ గదిలో ఫైర్ క్యాంప్ ఉన్నా నాకు ఇక్కడ చలిగా ఉంది. ఎక్కడ ప్రారంభించాలనేది నాకు తెలియదు అంటూ నీకు బాయ్ చెప్తున్నా. శాంతి జాబ్స్. ఇలా ఆయన రాసుకొచ్చారు. స్టీవ్ జాబ్స్ తన 19వ ఏట రాసిన ఈ లేఖ చూస్తే అప్పటికే ఆయనపై హిందూయిజం ప్రభావం బాగా ఉన్నట్లు కనిపిస్తోంది. అలానే బుద్ధిజం, జైనిజం గురించి కూడా తెలిసి ఉంటుంది అంటున్నారు. స్టీవ్ జాబ్స్ అప్పట్లో నీమ్ కరోలి బాబా అనే సన్యాసిని కలవాలి అనుకున్నాడు. అయితే స్టీవ్ ఆయన ఆశ్రమానికి వచ్చేటప్పటికే కరోలి బాబా చనిపోయారు. అయినా కైంచీధాంలో స్టీవ్ జాబ్స్ కొన్నాళ్లు గడిపారు. నీమ్ కరోలి బాబా బోధనలను అక్కడి వారితో విని ఉత్తేజితులయ్యారు అంటారు. దాదాపు 7 నెలలు భారత్లోని ఈ ఆశ్రమంలోనే ఆయన గడిపారు అంటారు. అసలు ఇలా స్టీవ్ జాబ్స్ భారతదేశం రావాలి అనుకోవడానికి కూడా కారణం ఉంది. ఆ చిన్న వయసులో లైఫ్లో ముందుకు వెళ్లాలంటే ఏం చెయ్యాలనే ప్రశ్నలతో అతని మనసు కల్లోలంగా ఉండడంతోనే ఇక్కడికి వచ్చారు. టీనేజర్గా స్టీవ్ జాబ్స్ ఏదైతే ఆశించి భారత్కు వచ్చారో, ఏ సంస్కృతి సంప్రదాయాలను చూడాలని వచ్చారో అవన్నీ చూసిన తర్వాత తన తీరులో కూడా మార్పు వచ్చింది అంటారు. భారతదేశం నుంచి అమెరికాకు తిరిగి వెళ్లినప్పుడు ఆయన వేషధారణను చూసి
ఆయన పేరెంట్స్ గుర్తుపట్టలేదట. ఇక్కడి నుంచి వెళ్లిన తర్వాతే స్టీవ్ జాబ్స్ యాపిల్ కంపెనీ ప్రారంభించారు. ప్రస్తుతం మహాకుంభమేళాలో స్టీవ్ జాబ్స్ భార్య లారెన్ పావెల్ ఊరఫ్ కమల తన భర్త కోరిక తీర్చాను అని చెప్తూ ఉండగా, స్టీవ్ జాబ్స్ కి భారత్ పై ఉన్న అపూర్వమైన అభిప్రాయం మరోసారి చర్చకు వస్తోంది.